వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. రౌడీలను సమీకరించి రాష్ట్రాన్ని భయపెట్టాలని జగన్ అనుకుంటున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వైసీపీ తిరుగుబాటు ప్రభుత్వంపై కాదు ప్రజలపై అన్నారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు పరామర్శలేంటని కేశవ్ ప్రశ్నించారు. రప్పా రప్పా అంటూ ఎవరిని నరుకుతారని నిలదీశారు. జరుగుతోంది అనేటువంటి ఒక భావాన్ని కల్పించి నిన్ను నువ్వు కాపాడుకునే దానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. మీకు పోలీసులు నిన్న ఎంతమందిని అనౌన్స్ చేశారు? 100 మందిని అనుమతిస్తే మీరేం చేశారు? అన్ని ఊర్లకి ఇన్ఛార్జీలు వేసి వాళ్ళని పోయి కూర్చొని మొబిలైజ్ చేసి తీసుకుని రమ్మని చెప్పి పెట్టారు. మీ తీరు మారలేదు. మీరందరూ కూడా ఆ భయం దృష్టిలో పెట్టుకునే పనిచేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన మీద వస్తున్నటువంటి కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కటి ఇప్పటికైనా కానీ ఓటమిని అర్థం చేసుకోండి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకోండి. ప్రజలకి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేయండి. మా ప్రభుత్వం చాలా డెమోక్రటిక్గా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కానీ గుర్తుపెట్టుకోండి, రాష్ట్రానికి ప్రమాదకరమైనటువంటి నక్సలైట్ల పట్ల కఠినంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫ్యాక్షనిజాన్ని రూపుమార్పినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చాలా ఓపికగా ఉంటాడు, సహనంగా ఉంటాడు. కానీ అరాచకాన్ని విధ్వంసాన్ని మాత్రం టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నీ కూడా రాష్ట్రంలో రౌడీలారా నా వెనక రండి, నేను మీకున్నాను అని ఒక భరోసానిచ్చే కార్యక్రమంతో రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి అరాచకాన్ని సృష్టించి తన మీద చుట్టుముడుతున్నటువంటి కేసుల నుంచి దృష్టి మరల్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఈ పర్యటనలు. థ్యాంక్ యూ. అదే చెప్తున్నా. ఆయన ఇంకా సంతోషం. మేము చెప్పేది ఏంటంటే సినిమాల్లో చాలా మంచివి ఉన్నాయి. రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మోడీ గారు ఏం కొటేషన్స్ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్లు ఏం కొటేషన్స్ చెప్తున్నారు. అవి సినిమా డైలాగులే, ఇవి సినిమా డైలాగులే. మన మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. రప్ప నరికేస్తామంటే ఎవరిని నరికేస్తారు? సంతోషమే అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి పదవి తప్పు, అది ఎవరో కుర్రాడేమో పట్టుకున్నాడేమో, అట్లాంటిది నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అనంటే ఇంకా 10 మంది పట్టుకోండి, ఇంకా 10 మంది పెడుదారి పట్టండి. అధికారంలో ఉన్నప్పుడు గంజాయిని ఎంకరేజ్ చేశారు, గంజాయి బ్యాచ్లను ఎంకరేజ్ చేశారు, క్రైమ్ కంట్రోల్ లేకుండా పోయింది, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేశారు. మళ్ళీ ఇప్పుడు అరాచకవాదులందరినీ అంటేసుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం. రాష్ట్ర అభివృద్ధి మీద ఒక కుట్ర జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్ర ఇది. నేను కాదమ్మా, కళ్ళ ముందే చెప్పి మీకు లిస్టే చెప్పేశాం కదా. సూపర్ 6 ఇంకా మేము డేట్లతో ఇప్పుడు 15,000 ఇచ్చింది అబద్ధమా? రోజు ఫోటోలు చూస్తున్నారు కదా, క్యూల్లో ఎట్ట నిలబడుతున్నారు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి కదా. నువ్వు ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చాం కదా. నువ్వు 5,000 కోట్లు ఇస్తే మేము ఇచ్చేది 10,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు 9,600 దాకా మాకు ఇప్పుడు అంచనాలు వచ్చినాయి, ఇంకా పెరగచ్చు. నీకు డబ్బులు ఇచ్చినట్టే కదా సంక్షేమం పథకంలోను. పెన్షన్లు కూడా నువ్వు ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చినట్టే అయిపోయింది కదా. మేము ఏది తీసుకున్నా కూడా నీకన్నా రెట్టింపే చేస్తున్నాం, మీకన్నా ఎక్కువే చేస్తున్నాం సంక్షేమంలో. నీలాగా 5 కోట్లు ఇచ్చి 10 కోట్ల అడ్వర్టైజ్మెంట్ మేము వేసుకోవడంలా. 1,000 కోట్లు ఖర్చు పెట్టినా చాలా మా డ్యూటీ అన్నట్టుగా పేదల సేవలో, మత్స్యకారుల సేవలోని ఇంటింటికి కాలినడకన పోయి చేస్తున్నాం తప్ప పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని ప్రచారం చేసుకోవడం లేదు. అదే ప్రచారం తక్కువ చేసుకుంటున్నాం మేము. మా డ్యూటీ మేము చేస్తున్నాం, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అన్నట్టు పోతున్నాం. నువ్వు ఇచ్చినటువంటి కొన్ని పథకాలు అయితే 10 కోట్లు ఇస్తే 10 కోట్ల అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు మీరు.